సాయంకాలం యవనస్తుల కూటము ప్రార్థనతో ప్రారంభించుకున్నామని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీ ఘనమైన నామమునకు వందనాలు స్తుతులు చెల్లించుకొనుచున్నాను తండ్రి. ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి గత వారం అంతా కాపాడి ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని ప్రభువా మీరు మాకు ఇచ్చినందుకు కొరకే మీకు వందనాలు స్తుతులు నాయన. మరి ముఖ్యంగా ప్రభువా, యవనస్తులైనటువంటి బిడ్డల కొరకై మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క యవనస్తుల కూటమి కొరకై మీకు వందనాలు స్తుతులు చెల్లించుకొనుచున్నాను. ప్రభువా మా తండ్రి, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని మీ వాక్యం చదివించినారు. ప్రభువా మా తండ్రి, యవనస్తులైన బిడ్డలను మీరు కనికరించండి నాయన, మీరు సహాయం చేయండి తండ్రి. ప్రభువా మా తండ్రి, ప్రతి వారం కూడా మీ సేవకుల ద్వారా మీరు ఇస్తున్నటువంటి వర్తమానాల కొరకు, హెచ్చరికల కొరకు వందనాలు ప్రభువా స్తుతులు చెల్లించుకొనుచున్నాను. ఈ సాయంకాలం కూడా యవనస్తులతో సూటిగా మీరు మాట్లాడండి నాయన. గత కొన్ని వారాల నుంచి ప్రభువా మంచి స్నేహితుల గురించి ప్రభువా మేము వింటున్నాం తండ్రి, మీకు వందనాలు. నిజమైన ఆయన, మీరు మాకు ఎంతో మంచి స్నేహితుడు నాయన. మీలాంటి స్నేహితుడు ఈ లోకంలో ఆయన ఎక్కడా లేదు తండ్రి. ప్రభువా మా తండ్రి, మేము కూడా అలాగే మిమ్మల్ని ప్రేమించడానికి సహాయం చేయండి. మీరు మమ్మల్ని ఎలాగ ప్రేమించినారో అలాగ మేము మిమ్మల్ని ప్రేమించడానికి సహాయం చేయండి తండ్రి. తండ్రి, సాయంకాలం మీ సేవకులను కూడా మీ ఆత్మతో నింపండి, మీరు బలపరిచి వాడుకోండి. యవనస్తులో ఉన్నటువంటి ప్రభువా ఆ యొక్క డౌట్స్ అన్నీ కూడా మీ సేవకుల ద్వారా మీరు తండ్రి బయలుపరుస్తున్నందుకు కనుక వందనాలు స్తుతులు చెల్లించుకొనుచున్నాను తండ్రి. ప్రభువా మా దేవా, ఆ యవనస్తులకే కాదు పెద్దవారికైనటువంటి మాకు కూడా ఎంతో దీవెనకరంగా ఉన్నాయి ప్రభువా, మిమ్మల్ని స్తుతించుకొనుచున్నాను తండ్రి. ఈ సాయంకాలం కూడా మరొకసారి మీరే మీ సేవకుల ద్వారా మాట్లాడండి, మాతో మీరు మాట్లాడండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయన. ఈ సాయంకాలం సండే స్కూల్లో కూడా మీ సేవకురాలు మీరు వాడుకున్నందుకు కనుక వందనాలు స్తుతులు. ఆ సండే స్కూల్ సేవను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. సండే స్కూల్ బిడ్డలు కూడా మీరు దర్శించండి తండ్రి, సహాయం చేయండి నాయన. అలాగే యవనస్తుల కోరికల వాళ్ళు మీరు చూడండి తండ్రి, మీరే సహాయం చేసి మహిమా ఘనత మీరు పొందుకోనండి తండ్రి. వెస్ట్ గోదావరి జిల్లాలో జరుగుతున్న సేవలంతా కూడా మీరు దీవించండి, మీరే మహిమ పొందుకోనండి. క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను నా తండ్రి, ఆమేన్. We all crave for love. Yes, true love, the agape love, lifts us up. Love lifted me when nothing else could help me. Only love lifted me. We'll sing hymn 161. I was sinking deep in sin. Hymn 161. I was sinking deep in sin, far from the peaceful shore, very deeply stained within, sinking to rise no more. But the Master of the sea heard my despairing cry. From the waters listening, now safe am I. Love lifted me, love lifted me. When nothing else could help, love lifted me.
and so true, merits my soul's best songs. Faithful love and service to Him belong. Love lifted me, love lifted me, when nothing else could help. Love lifted me, love lifted me, love lifted me, when nothing else could help. Love lifted me. Souls in danger look about, Jesus completely saves. He will lift you by His love out of the angry waves. He's the master of the sea, belows His will obey. He will save your wants to be saved today. Love lifted me, love lifted me, when nothing else could help. Love lifted me, love lifted me, love lifted me, when nothing else could help. Love lifted me. Give thanks to the Lord, for He is good. His love endures forever. Let the redeemed of the Lord say this. A realization of redemption causes the ransomed to sing repeatedly, "Redeemed, how I love to proclaim it." This popular gospel song was sung by Fanny Crosby. We shall sing hymn number 180, "Redeemed, how I love to proclaim it." Redeemed, how I love to proclaim it. Redeemed by the blood of the Lamb. Redeemed through His infinite mercy. His child and forever I am.
Jesus paid it all. This hymn hearkens to the ultimate sacrifice made by Jesus through his crucifixion. We shall sing hymn number 257, I Hear the Saviour Say. Child of weakness, watch and pray. Find in me thine all in all. Jesus paid it all to him I owe. Sin had left a crimson stain, it washed it white as snow. Lord, now indeed I find thy power and thine alone can change the leper's spots and melt the heart of stone. Jesus paid it all to him I owe. Sin had left a crimson stain, he washed it white as snow. For nothing could have wine whereby thy grace to pay. I wash my garments white in the blood of Calvary's Lamb. Jesus paid it all to him I owe. Sin had left a crimson stain, he washed it white as snow. And when before the throne I stand in complaint, Jesus turned my soul to sing. My lips shall still repeat. Jesus paid it all to him I owe. Sin had left a crimson stain, he washed it white as snow. Now we shall sing few choruses. To begin with, we'll sing chorus 179. Light of the world, you step down into darkness. Here I am to worship. Light of the world, you step down into darkness. Open my eyes, let me see. Beauty that made this heart adore you. Hope of a life spent with you. You
worthy, altogether wonderful to me. Never know how much it costs to see my sin upon that cross. I'll never know how much it costs to see my sin upon that cross. Call upon the name of the Lord and be saved. Call upon the name of the Lord and be saved. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. Altogether lovely, altogether worthy, altogether wonderful to me. God's children have an assurance that we are safe from all the storms that rage, cause we are standing on the rock of ages. We shall sing chorus number 269. Through my disappointments, strife and discontentment. Through my disappointment, strife and discontentment, I cast my every care on the Lord. No matter what obsession, pain or deep depression, I'm standing on the solid rock. I'm standing on the rock of ages, safe from all the storm that rages, but not from Satan's rages. I'm standing on the solid rock. Even though he's gone now, I don't feel alone now, with comfort in the Spirit of the Lord. Now with His word to guide me, from temptations hide me, I'm standing on the solid rock. I'm standing on the rock of ages, safe from all the storm that rages, but not from Satan's rages. I'm standing on the solid rock. Now I'm pressing onward, each step leads me homeward. I'm trusting in my Savior day by day. And close is our relation, firm is His foundation. So on this solid rock I stand. I'm standing on the rock of ages, safe from all the storm that rages, but not from Satan's rages. I'm standing on the solid rock. So, dear young people, welcome back to question and answer time. మీ ప్రశ్నలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారేమో కదా. ఓకే, ఐ డోంట్ వాంట్ టు రష్. చెప్పేవి నేను కొంచెం స్పష్టంగా టైం తీసుకొని చెప్పాలని భావిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ గల తండ్రి, మరలా మాకు అనుగ్రహించిన ఈ తరుణంకై వందనములు. ఆ ప్రభువా, మీ ఆత్మ సహాయం లేకుండా మాకు మీ వాక్య మర్మములు మాకు గ్రహింపవు. కాబట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాం, మాకు సహాయం చేయండి. యేసు నామమున వేడుకొనుచున్నాము, ఆమెన్. సో ఈరోజు ఎక్కువ మందికి ఉండేటువంటి ప్రశ్న ఇది.
ఐ థింక్ ఈ ఒక్క ప్రశ్నతోనే నా టైం అంతా అయిపోతుంది అనుకుంటా. వితౌట్ గాడ్స్ పర్మిషన్ నథింగ్ హ్యాపెన్స్. సో evil thoughts, troubles, psychological pressures, lusts of the flesh do come. Why do God allow these things? God knows that sin will come through Adam. Why did he allow? దేవుని యొక్క అనుమతి లేకుండా ఏమీ జరగదు. ఈ చెడ్డ తలంపులు, ఈ సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు, శరీర ఇచ్ఛలు, ఇవన్నీ దేవుడు ఎందుకు అనుమతిస్తున్నారు? ఆదాము ద్వారా పాపము లోకంలోనికి వస్తుందని తెలుసు కదా దేవుడికి ముందే, అయినా ఎందుకు అనుమతించాడు అనేది ప్రశ్న. ఎస్, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్, బట్ మెనీ ఇన్ ద వరల్డ్ హ్యావ్ దిస్ క్వశ్చన్. ఈ లోకంలో చాలామందికి ఈ ప్రశ్న ఉంది. సరే, అయితే నేను ఈ జవాబు చెప్పడానికి ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలి. మన మనస్సులు పాపముతో నిండిపోయినాయి కాబట్టి దేవుని యొక్క మర్మాలు, దేవుని యొక్క ప్రణాళికలు ఆయన మనస్సు గ్రహించడం అంత సులువు కాదు, అర్థం కావు. అయితే పరిశుద్ధుడైనటువంటి దేవుడు, సర్వాధికారము కలిగినటువంటి దేవుడు మనకేవైతే బయలుపరిచాడో వాటిని గ్రహించుకోవడం మాత్రమే మనకు అవుతుంది. కానీ బయలుపరచబడనివి మనకెప్పుడు అవసరమో అప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. కాబట్టి నేను ఎంత జవాబు ఇచ్చినా మిమ్మల్ని పూర్తిగా తృప్తిపరచలేకపోవచ్చు. కానీ మనకున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి జ్ఞానమును వాడుకొని మీకు కొంత తెలియచేయడానికి ప్రయత్నిస్తాను. అదే సమయంలో మహోన్నతుడైన, పరిశుద్ధుడైన ఆ దేవుని ప్రశ్నించే హక్కు మనకు లేదు. కేవలము ఆయన యొక్క దయ, కనికరము మీద ఆధారపడి బ్రతికే నరమాత్రం, ఊపిరి మీద ఆధారపడి బ్రతికేవాళ్ళం. కాబట్టి దీనంగా వీటిని గ్రహించుకోవడానికి ప్రయత్నం చేసి ఆయన బ్రతిమలాడుకోగలిగితే చాలు. సరే, ఈ లోకంలో మన జీవితం అనేది ఒక సైకిల్. పుడతాం, పెరుగుతాం, పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, మళ్ళీ వాళ్ళని పెంచి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాం, తర్వాత చనిపోతాం. వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు చనిపోతారు. దిస్ ఈజ్ అ సైకిల్. ఒక చక్రం లాగా తిరుగుతూనే ఉంటుంది. సరే, వివాహితులైనటువంటి దంపతులకి పిల్లల్ని కనే ముందు వాళ్ళకి తెలుసు భవిష్యత్తు. ఈ జీవితం అనేది సులువైంది కాదు. ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎన్నో అనారోగ్యాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు, మరియు మళ్ళా వివాహాలు చేయాలి. వాళ్ళకి ఎలాంటి అల్లుడు వస్తాడో, ఎలాంటి కోడలు వస్తుందో, ఎందుకు వీళ్ళని ఎంత పెంచితే మనల్ని చూసుకుంటారా, ప్రేమిస్తారా, మాట వింటారా, తిరుగుబాటు చేస్తారా, లేక వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేసుకొని మనల్ని బాధిస్తారా? మరి వీళ్ళని చదివించాలి, ఉద్యోగాలు ఎలాంటివి దొరుకుతాయి? ఈ దినాల్లో ఉద్యోగాలు దొరకట్లేదు. ఈ సమస్యలన్నీ కూడా తల్లిదండ్రులకు తెలుసు కదా, వాళ్ళకి దంపతులకు తెలుసు. అలాగని ఇవన్నీ ఆలోచించి ఎందుకు పిల్లల్ని కనాల్సిన పని లేదు అని అనుకునేవాళ్ళు ఎవరిని ఉంటారా? ఎవరు ఉండరు. ఎన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలి వాళ్ళ పిల్లలు అని వాళ్ళకి తెలిసి కూడా పిల్లల్ని కంటూనే ఉంటారు. ఒకళ్ళతో ఆగరు, ఇద్దరితో ఆగరు, కొంతమంది ఉత్పత్తి చేస్తూనే ఉంటారు. పేదరికంలో ఉన్నటువంటి వారేంటి, మధ్య తరగతిలో ఉన్నవారేంటి, అందరూ కూడా పిల్లల్ని కంటూనే ఉంటారు. కారణం ఏంటి? వాళ్ళు ఎన్నో విపత్తుకరమైన, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాలని తెలిసి కూడా వారిని కంటున్నారు. కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, పర్వాలేదు, మేమున్నాం కదా, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, వాళ్ళకి సహాయం చేయడానికి, వాళ్ళని బలపరచడానికి
వాళ్ళకి ఆర్థికంగా మేము చేయగలిగినంత శక్తి వంచన లేకుండా చేస్తాం, మేము చూసుకుంటాం, కాబట్టి వాళ్ళు క్షేమంగా ఉంటారు. సో వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా మేము ఉన్నాం కదా అని ఆ ఉద్దేశంతో పిల్లల్ని కానీ వాళ్ళని పెంచడానికి, వాళ్ళ కొరకు చేయగలిగిన అన్ని ఏర్పాట్లు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అలాగే సరే, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎదుగుతూ ఉండే సమయంలో వాళ్ళు చేయాల్సిందేంటి? ఈ ఇబ్బందులు అన్నిటి వైపు చూసుకొని తల్లిదండ్రుల యొక్క ఇబ్బందులు, పేదరికం, లేకపోతే ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, లేక సమాజంలో వచ్చేటువంటి సమస్యలు, వీటన్నిటి వైపు చూసుకుంటూ ఎందుకు అన్నారు నన్ను, ఈ పరిస్థితులన్నీ ఉంటాయని తెలీదా అని సణుక్కుంటూ గొణుక్కుంటూ ఇంకా ఆయాసం పెంచుకుంటారా? ఇలాగ చాలా కొంతమంది ఉన్నారు, ఇలాగ నెగిటివ్ యాటిట్యూడ్తో జీవించేవాళ్ళు. ఇలా చేసి చివరికి తమ జీవితాలు ఇంకా దుర్భరమైనవిగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. దొంగతనాలకో, త్రాగుడుకో, లేక చెడు అలవాట్లకి లోనైపోయి చివరికి ఏమీ పనికిరాని స్థితిలో ఇంకా దుర్భరంగా తయారయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అదే సమయంలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకొని, నాకైనా తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకైనా కనీసం తినడానికి దేవుడిస్తున్నాడు, ఇది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఈ మధ్య కొద్దిమంది పిల్లల్ని, యవనస్తుల్ని, తొలి యవనంలో ఉన్న పిల్లల్ని అడిగాను. ఈ లాక్డౌన్ 4 నెలలు గడిచింది కదా, ఏ రోజైనా ఒక్క పూటైనా మీరు భోజనం మిస్ అయ్యారా అని అడిగాను. తినటం ఇష్టం లేక మానేయడం వేరు, లేకుండా ఒక్క పూటైనా గడిపారా అని అడిగితే లేదన్నారు. అంటే రోజుకి 3 పూటలు తిన్నారు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని పట్ల. వాళ్ళేం ధనవంతులైన పిల్లలుగా, సామాన్యుల పిల్లల్ని అడిగాను నేను. మరి దేవుడు ఎంత ప్రేమించి 3 పూటలు తినడానికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి పిల్లలు ఎదిగేటప్పుడు వాళ్ళున్న పరిస్థితుల్లోనే ఒక పాజిటివ్ అప్రోచ్, నన్ను ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు, నా అవసరతలన్నీ తీరుస్తున్నారు, ఈ పరిస్థితుల్లోనే నేను వీటిని వాడుకొని, వీటిని జయించి, నేను నాకు వారితో సహకరించి, తల్లిదండ్రులతో సహకరించి ఐ విల్ కమ్ టు అ బెటర్ స్టేట్, ఒక మంచి స్థాయికి వస్తాను. ఈ తల్లిదండ్రులను కూడా నేను వాళ్ళకు కూడా మంచి పేరు తెస్తాను. ఈ మధ్య ఎక్కడో చదివానో విన్నాను, ఒక కానిస్టేబుల్గా పనిచేసేటువంటి తండ్రికి కుమారుడో కుమార్తె ఐపీఎస్ చదివినటువంటి బిడ్డ ఉన్నారు. ఆ ఐపీఎస్ ఆఫీసర్గా ఆ బిడ్డ వస్తే ఒక కానిస్టేబుల్గా తండ్రి శాల్యూట్ చేస్తున్నాడు. డ్యూటీలో అది సహజమేమో, కానీ ఆయన శాల్యూట్ చేసినంత మాత్రాన హృదయంలో ఎంత ఆనందిస్తూ ఉన్నాడు. నేను కష్టపడి నా బిడ్డ కొరకు చేసిన ప్రయాస వృధా కాలేదు. అవును, దేవుడు ఆశించేది కూడా అదే. మనందరికీ ఒక స్వేచ్ఛనిచ్చారు, మేలైనవి, శ్రేష్టమైనవి ఎంపిక చేసుకోవాలి అనేటువంటి ఒక ఘనమైనటువంటి మనసుతో దేవుడు మనకి శ్రేష్టమైనది ఇచ్చారు. హీ గేవ్ అస్ ఎ చాయిస్. ఎంపిక చేసుకోండి. ఎందుకంటే మీ ఎదుట మంచి ఉంది, చెడు కూడా ఉంది. ఒకవేళ వీరు చెడు ఎంపిక చేసుకున్నా నేనున్నాను కదా, ఐ కెన్ హెల్ప్ దెమ్, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. నేను వారిని విడిపిస్తాను, వారికి సహాయం చేస్తాను, వారిని బలపరుస్తాను, వారిని లేవనెత్తుతాను, వారికి ధైర్యం ఇస్తాను, వారిని కాపాడుతాను, ఆరోగ్యం ఇస్తాను, వారు గొప్పవారు అవడానికి నేను సహాయం చేస్తాను. ఎన్ని ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నా సరే, నేను శక్తివంతుడైన మహోన్నతుడైనటువంటి దేవుని నేనున్నాను. నేను వారికి చాలినంత సహాయం ఇస్తాను. నా సమాధానాన్ని, నా యొక్క సంతోషాన్ని, వారికి కావలసిన వనరులన్నిటినీ ఇవ్వగలిగిన సామర్థ్యత నాకుంది. కాబట్టి అన్ని పరిస్థితుల్లో నేను వారికి సహాయం చేసి నేను వారిని దీవిస్తాను. కాబట్టి ప్రభువు మనకి కావలసినంత సహాయం చేయడానికి అన్నీ అనుగ్రహించారు, అన్ని ఏర్పాట్లు చేశారు. తన వాక్యమునిచ్చారు, తన సేవకులనిచ్చారు, శిలువనిచ్చారు,
అన్నీ ప్రసాదించారు. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మనతో ఉండినట్లుగా మనకు అనుగ్రహించారు. ఇవన్నీ వాడుకొని మనము ఈ పరిస్థితుల్లో జయించాలని దేవుడు కోరుతున్నాడు. సరే, మరి మనం ఏం చేస్తున్నాం? మనం చేయాల్సిందేంటి? ఈ పరమ తండ్రి వైపు, సృష్టికర్త అయిన దేవుని వైపు చూసి ఆయన మన కొరకు ఏర్పరిచినటువంటి ఆ వనరులన్నిటినీ పొందడం, ఆ సోర్సెస్ అన్నిటినీ అనుభవిస్తూ మనము గెలవాలే కానీ నిరుత్సాహంగా సమస్యల వైపే చూసుకుంటూ, అనారోగ్యాల వైపు చూసుకుంటూ, ఇబ్బందుల వైపు చూసుకుంటూ, లేకపోతే మనకంటే కొంచెం మెరుగ్గా ఉన్న వాళ్ళని చూసుకొని అసూయపడుతూ, దేవుడు వాళ్ళకి ఇచ్చాడు నాకెందుకు ఇవ్వలేదని దేవుని మీద కష్టం పెట్టుకుంటూ, లేక తల్లిదండ్రుల మీద నేను ఎందుకు ఈ ఇంట్లో పుట్టానా అని బాధపడే యవనస్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఇంట్లో పుట్టుంటే బాగుండేది, ఆ గొప్పోడి ఇంట్లో పుట్టితే బాగుండేది. ఆ చాయిస్ మనకిస్తే కనుక దేవుడు ఎవరు పేదలలో పుట్టరు, ఎవరు పుట్టరు. అందుకే ఇవ్వలేదు దేవుడు, మన గుణం తెలుసు. అయితే మనల్ని ఏ పరిస్థితుల్లోనికి దేవుడు పంపించాడో, ఏ కుటుంబంలోనికి పంపించారో ఆ గృహంలో నుండే దేవుని యొక్క సహాయంతో మనం జయించాలని దేవుడు కోరుతున్నాడు. చాలామంది నెగిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకొని, దేవుని మీద కష్టం పెంచుకొని, చివరకు తమ జీవితాల్లో నుండి కూడా ఏ మేలు బయటకు రాకుండా నిష్ప్రయోజకులుగా మిగిలిపోతున్న వారు ఉన్నారు. అంతేకాదు, వాళ్ళు ఇంకా కొంతమందిని పాడు చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమందిని పాడు చేస్తారు. ఈ వ్యతిరేకమైన మనస్సు, వ్యతిరేకమైన ఆలోచనలు ఇంకా కొంతమందికి పోసి బలహీనులైనటువంటి వారిని కూడా పాడు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మనం చేయాల్సిందేంటి? దేవుడు మనకిచ్చినటువంటి వాటన్నిటినీ వాడుకొని మిగిలిన వాటిల్లో కూడా జయం చూడడం అనేది ప్రాముఖ్యమైంది. ప్రభు యొక్క వాగ్దానాలు ఎన్ని ఉన్నాయి. నమ్మదగిన వాడైన, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీతో ఉంటాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నా నోటి మాట వలనే మీరు బ్రతకవచ్చు, మీకు రొట్టె కాదు కావాల్సింది, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని, ఏ తెగులు నీ గుడారమును సమీపించదని, మనం చేసినటువంటి పాపములను బట్టి మనకు క్షమాపణ ప్రసాదిస్తానంటున్నాడు. నూతన హృదయము, సంతోషము, సమాధానము. ఈ లోకంలో ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం సంతోషంగా, సమాధానంగా బ్రతకడానికి తగిన ఏర్పాట్లన్నీ చేశాడు. మరి ఆయన వైపు చూసి వాటిని వాడుకోవాలి కదా. నా కృప నీకు చాలంటున్నాడు, కావలసినంత కృప ఇచ్చేవాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. మరి వీటిని వాడుకోవద్దా? ఎవరైతే దేవుని వైపు చూసి వీటిని వాడుకున్నారో వారు వీటన్నిటినీ అధిగమించి, ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే అధిగమించి ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేశారు. అవును, ఇందాక నేను చెప్పినట్లుగా అనేక మంది పేద కుటుంబాల్లో ఇబ్బందులలో జన్మించిన వారు ఉన్నారు. ఎదిగే కొలది వారు ఏం చేశారు? దే డెవలప్డ్ ఎ పాజిటివ్ స్పిరిట్. ఒక సానుకూలమైనటువంటి మనస్తత్వాన్ని అవలంబించుకొని, కృతజ్ఞతతో కూడిన మనస్సు, నాకు కనీసం ఇదన్నా ఉంది, ఇది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అని దేవుని సహాయముతో జయించి పైకొచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయితే విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ దినాల్లో జీవము గల దేవుని ఎరిగి కూడా, సరే తెలియక మాట్లాడే వాళ్ళ గురించి ప్రక్కన పెడదాం. క్రైస్తవులుగా పిలుచుకున్నవారు, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినవారు కూడా ఈ ప్రభువులో ఉన్నటువంటి ఈ వనరులు, ఈ ఆశీర్వాదాలు, ఆయన శక్తి ఏమీ వీటిని అనుభవించకుండా బయట ఉండి ఏదో నామకార్థంగా బ్రతుకుతూ ఆయనకు విరోధులుగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రుచి చూడకుండా, అనుభవించకుండా, ఆయన శక్తిని, ఆయన ప్రేమ మాధుర్యాన్ని చూడకుండా మాట్లాడితే ఏం ఉపయోగం? మరి ఆయన అనుభవించి ఈ లోకానికి ఒక మాదిరిగా, మార్గదర్శకులుగా అయిన వాళ్ళ వైపు ఎందుకు చూడం? మదర్ తెరిసా మీకు అందరికీ తెలుసు. ఆమె ఎంత
ఎంత సేవ చేశారు. ఎవరిచ్చారు ఆ మనస్సు? ఎవరిచ్చారు ఆ మనస్సు? క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను బట్టి ఆమె అంతా చేయగలిగారు. మన వాళ్ళు ఎవరు చేయలేదే? విలియం కేరీ గారు మన దేశంలో ఉన్న దుష్ట సాంప్రదాయాలు, సాంఘిక దురాచారాలను ఎదిరించి నిలబడ్డాడు, పోరాటం చేశాడు. ఆయన ఎక్కడో ఇతర దేశాల నుంచి వచ్చి మన దేశంలో మన దుష్ట ఆచారాలకు విరోధంగా పోరాటం చేయడానికి ఎవరిచ్చారు ఆ భారం? ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి ఇవన్నీ? భర్త చనిపోతే భర్తతో పాటు భార్య కూడా సజీవంగా ఆ చేతి మీద కాల్చేయాలి. ఎవరు చేశారు ఇది? ఎక్కడి నుండి వచ్చింది? మరి ఇలాంటివి జయించొద్దా? ప్రభు సహాయంతో వీటికి విరోధంగా నిలబడొద్దా? కుల సాంప్రదాయాలు ఎక్కడి నుండి వచ్చినాయి? వీటన్నిటినీ క్రీస్తు ప్రభు సహాయంతో ఎందుకు జయించడానికి నిలబడడం లేదు? విలియం కేరీ గారే కనుక మన దేశానికి దేవుడు పంపకపోయి ఉంటే స్త్రీలకి ఈ దినాన చదువు ఉండేది కాదు. స్త్రీలకు చదువు ప్రారంభించిన వాడు ఆయనే, బాలికలకు. సరే, మరి ఇలాంటి గొప్ప కార్యాలు సాధించిన వారు ఇబ్బందుల మధ్యలో, సమస్యల మధ్యలో ఎన్నో పోరాటాలు ఎదుర్కొని ప్రభు కొరకు నిలబడి ఎంతో మేలును చేసినటువంటి వారి వైపు ఎందుకు చూడం మనం? అంటే దేవుడు వారికి కృప ఇచ్చాడు, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. వారికి ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, మానసిక ఒత్తిళ్ళు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వీటన్నిటి మధ్య అనారోగ్యాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో క్రీస్తు ప్రేమను చూపగలిగారు. అది దేవుడు కోరేది. ఇవన్నీ ఉన్నా సరే నేను వారికి తోడుగా ఉండి సహాయం చేస్తాను అని దేవుడు భావిస్తున్నారు. గ్రహం స్టెయిన్స్ గారు ఆస్ట్రేలియా నుండి కుష్టు రోగుల మధ్యలో సేవ చేయడానికి ఇక్కడ జనాలు లేరా? ఎందుకు లేరు? ఉన్నారు, భక్తులు ఉన్నారు, కానీ చేసే మనసు లేదు. ఈ పరిస్థితులన్నిటినీ అధిగమించి ఈ పోరాటాల మధ్యలో ఆ లెప్రసీ కుష్టు రోగులకు సేవ చేయడానికి వచ్చారు. కుటుంబంగా ఇక్కడే పెరిగి వారికి ఇచ్చిన బహుమానం ఏంటి? సజీవ దహనమా? అయినా సరే భార్య ఏం చేసింది? క్షమించేసిందండి. క్షమించడం తేలికేనా? ఎవరిచ్చారు ఈ మనస్సు? ఇలాంటి పరిస్థితులలో ప్రభు నేను సహాయం చేస్తాను. సో లుక్ ఎట్ దీస్ పాజిటివ్ క్యారెక్టర్స్. జయించిన వారిని చూడండి. ఒక స్కూల్లో జాయిన్ అయ్యే ముందు స్కూల్లో యొక్క రిపోర్ట్ చూడడానికి ఏం చూస్తారు? ఎంతమంది ఎంత పర్సంటేజ్తో పాస్ అయ్యారు, ఎంతమందికి టాప్ ర్యాంక్స్ వచ్చినాయి, దాన్ని బట్టి అక్కడికి వెళ్తారు. రాని వాళ్ళని చూస్తారా? ఫెయిల్ అయిన వాళ్ళని చూస్తారా? చూడరు. వాళ్ళని చూసి వాళ్ళనే టార్గెట్గా పెట్టుకుంటారు. స్పోర్ట్స్ మెన్ అందరి వైపు ఎందుకు చూడరు? కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు, అందరినీ చూడరు. మెడల్స్ తెచ్చుకున్న వాళ్ళనే చూస్తారు. భక్తి జీవితంలో అలాగూ జయించి గొప్ప కార్యాలు సాధించిన వాళ్ళు ఇలాంటి పరిస్థితులలో ఎలాగూ చేయగలిగారు అని వాళ్ళ వైపు ఎందుకు చూడడం లేదు? కనుక ఈ ప్రభువులో ఉన్నటువంటి ఈ శక్తిని అనుభవించకుండా బయటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రభువు గురించి, వాక్యం గురించి, విశ్వాసం గురించి, లేక ప్రభువును వెంబడించే వారి గురించి చులకనగా, వ్యతిరేకంగా ప్రచారాలు చేసేవాళ్ళు ఈ దినాల్లో చాలామంది ఉన్నారు. జాగ్రత్త, దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఏమో దేశ ప్రభు వైపు చూడండి, అది ముఖ్యం. హెలెన్ కెల్లర్ అనేటువంటి ఆమె ఒక అంధురాలు. ఒక చక్కటి జీవితం. చదవండి ఆమె పుస్తకం తీసుకొని. ఆమె ఏమన్నారో తెలుసా? God has given me so much and I don't have time to think of his denials. కంటి చూపు లేకపోతే ఏముంది, ఇంకా ఏం చేయగలరు? కానీ ఆమె ఏమన్నారు? దేవుడు నాకు ఎంత మేలు చేశారు, ఎన్ని ఇచ్చారంటే ఆయన ఏమి ఇవ్వలేదో వాటి గురించి ఆలోచించే సమయం నాకు లేదు అని చెప్పారు.
కంటి చూపే లేదు, ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది. కానీ ఆమె అంటుంది, దేవుడు నాకు ఎంతో ఇచ్చారు, ఆయన ఇవ్వని వాటి గురించి ఆలోచించే సమయం లేదు. మనము ఈ ఒత్తిళ్ళని, ఈ మానసిక సమస్యలను, లేకపోతే ఈ ట్రబుల్స్, ఇవన్నీ నో, అది న్యాయం కాదు. దేవుడు ప్రేమతో మనల్ని సృష్టించారు, ఈ లోకంలో మనకు జీవించడానికి ఒక తరుణం ఇచ్చారు. అన్నీ మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఈ ప్రశ్నలతో టైం వేస్ట్ చేసుకోవద్దు. దానికి బదులు మనకున్న వనరులు, మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ద రిసోర్సెస్ విచ్ గాడ్ మేడ్ అవైలబుల్. అంటే దేవుడు ఏమేమి అవైలబుల్గా ఉంచారో ఆ రిసోర్సెస్ అన్నిటినీ వాడుకొని ఎంత ప్రయోజనకరంగా ఉండగలరో అంత ప్రయోజనకరంగా అవ్వండి. బ్రింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. నా కృప నీకు చాలు అంటున్నాడు దేవుడు. ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. అత్యంత ఏమీ చేతగాని వారిని, పామరులను, ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని ఆయన ఏర్పాటు చేసుకొని వారికి ఆయన తన జ్ఞానముగాను, నీతిగాను, పరిశుద్ధతగాను, విమోచనగాను ఉండి వారిని లోకానికే గొప్పవారిగా చేశాడు. అవును, ఆయన నీతో ఆ పని చేయగలడు, మీ అందరితో చేయగలడు. కాబట్టి ఇలాంటి మిమ్మల్ని చిక్కులు పెట్టేటువంటి ఈ ప్రశ్నలతో మీ సమయం వృధా చేసుకోవద్దు. ప్రభువు యొక్క ప్రేమను చూడండి. ఆయన నమ్మదగినవాడు. తగిన సమయంలో దేవుడు మీకు గ్రహింపిస్తాడు. ఇలాంటి సమస్యలు ఆయన నిజంగా రుచి చూసిన వాళ్ళు ఈ ప్రశ్నలతో టైం వేస్ట్ చేయలేదు. అబ్బా, ఎంత ప్రేమ గల దేవుడు మాకు దొరికాడని ఆయనకు తమ జీవితాలు సమర్పించుకొని ఆయన కొరకు బ్రతికారు, ప్రయోజకులయ్యారు. మీరు కూడా అవ్వండి అలా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనములు. మీ కృప తోడుగా ఉంచి ఈ బిడ్డలందరూ కూడా మీ ప్రేమను, మీలో ఉన్న మాధుర్యమును అనుభవించి ప్రయోజకులుగా దీవించమని యేసు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. ఒక పాట పాడుకున్న తర్వాత దేవుని వాక్యం విందాం. చివరిగా ఆరాధన గీతంలో నుండి 83వ పాట, బురాధ్వని ఆకాశంలో ధ్వనించగా. 83వ పాట. ధ్వని ఆకాశంలో ధ్వనించగా, మా యేసు మహారాజు వచ్చుచుండెను. ధ్వని ఆకాశంలో ధ్వనించగా, మా యేసు మహారాజు వచ్చుచుండెను. ఆదినం మిక్కిలి సమీప శక్తులు అందరూ చేరిదరు. ఆదినం మిక్కిలి సమీప శక్తులు అందరూ చేరిదరు. దేవుని పూరా ధ్వనించగా, దేవుని పూరా ధ్వనించగా, దేవాది దేవుని సంధించెదము. ధ్వని ఆకాశంలో ధ్వనించగా, మా యేసు మహారాజు వచ్చుచుండెను. ఆకాశం భూమియు మారినను, శక్తిమంతుడు నీ వాగ్దానం మారడు. ఆకాశం భూమియు మారినను, శక్తిమంతుడు నీ వాగ్దానం మారడు. దేవుని పూరా ధ్వనించగా, దేవుని పూరా ధ్వనించగా, దేవాది దేవుని రక్షించెదము. ధ్వని ఆకాశంలో ధ్వనించగా, మా యేసు మహారాజు వచ్చుచుండెను. దొంగలు అటు ఇటు తిరుగుచును, దేవుని వాక్యాన్ని మార్చుచున్నారు. దొంగలు అటు ఇటు తిరుగుచును, దేవుని వాక్యాన్ని మార్చుచున్నారు.
పురాధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మరలా ఈ యవన బిడ్డలతో మీరు అనుగ్రహించిన ఈ సదవకాశముకై వందనములు. మీ వాక్య ధ్యానములో మీ తలంపులు మాకు ఇవ్వండి. యేసు నామమున వేడుకొనుచున్నాము. ఆమెన్. So dear young people, we've been learning about true friendship these days. So for the past 3 weeks or so. కనుక నేను ఇంకా టాపిక్ ఆపేశాను. I will take up a new thing today. దేవుని వాక్యం నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుండి చదువుకుందాం. So this is the most familiar phrase or verse and the most powerful phrase. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉండును. ఇట్స్ ద మోస్ట్ వండర్ఫుల్ ఇన్విటేషన్ బై ద లార్డ్, ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోక రక్షకుడైనటువంటి ప్రభు యొక్క అతి గొప్ప ఆహ్వానం ఇది. ఇక్కడ ముఖ్యంగా నేను ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని కోరుతున్నాను. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. లర్నింగ్, నేర్చుకొనుట. ప్రతి ఒక్కరికి కూడా నేర్చుకోవడం అనేది చాలా అవసరం. చిన్నప్పటి నుండి కూడా స్వతహాగా అన్నీ ఎవరికీ తెలియదు. చూసి నేర్చుకోవాలి, లేకపోతే విని నేర్చుకోవాలి. చిన్నపిల్లలు సహజంగా పెద్దవాళ్ళు ఏం చేయడం చూస్తే అదే చేస్తారు. కొన్నిసార్లు ఇంకా మిగిలినవి నేర్చుకొని, అంటే విని నేర్చుకోవడం అనేది జరుగుతుంది. విద్య ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటాం. దెన్ స్పోర్ట్స్, ఆటల పోటీలు ఉన్నాయి. ఆటలు కోచెస్ ఉంటారు, నేర్పించేవాళ్ళు. ఆ తర్వాత అనేక విషయాలు చదవడాన్ని బట్టి, వినడాన్ని బట్టి జనరల్ నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటాం. మరియు మన కార్యకలాపాలు, డైలీ యాక్టివిటీస్, ఇది మనకు నేర్పించాలి, లేక చూసి నేర్చుకుంటాం. ఇంకా అనేక ప్రొఫెషనల్ స్కిల్స్, ఇంకెన్నో వృత్తి సంబంధమైనటువంటి నైపుణ్యతలు నేర్చుకుంటూ ఉంటాం. సరే, ఇవన్నీ ఎవరొకరు నేర్పిస్తేనే నేర్చుకోగలం. మనంతటా మనము అన్నీ నేర్చుకోలేం. కాబట్టి నేర్చుకోవడం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఒక భాగము. ఇట్స్ అ జనరల్ థింగ్ ఆర్ ద బేసిక్ నీడ్ ఫర్ ఎవ్రీవన్. అయితే ఇవన్నీ కూడా, ఈ లోకంలో మనం నేర్చుకునేవి ఇవన్నీ కూడా శరీరం కొరకే. కోటి విద్యలన్నీ కూటి కొరకే అని ఒక సామెత ఉంది. మనం నేర్చుకునే విద్యలన్నీ కూడా ఈ పొట్ట కోసమే. ఇట్స్ ఆల్ ఫర్ ద ఫ్లెష్, శరీరము కొరకే. అయితే ఇక్కడ యేసు ప్రభు ఒక ఆహ్వానం ఇస్తున్నారు. నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అంటున్నారు. ఇన్ వాట్ వే ఇట్ ఈస్ డిఫరెంట్? ఏ రీతిగా ఈ లోకంలో మనం పుస్తకాలతో చదువు, విద్య ద్వారా, లేక మిగిలిన స్పోర్ట్స్, లేక బిజినెస్, లేక ప్రొఫెషనల్ స్కిల్స్, ఇవన్నీ నేర్చుకోవడానికి క్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకోవడానికి వ్యత్యాసం ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆయన ఏమి నేర్పిస్తారో తెలుసా? ఆయన దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలని ఆయన కోరుతున్నారు తెలుసా? He wants us to learn how to live in this world. ఈ లోకంలో ఎలా జీవించాలో నేర్చుకోవాలని ఆయన కోరుతున్నాడు. Live up to the purpose for which we are sent.
మనం ఎందుకు పంపబడ్డామో ఆ ఉద్దేశాన్ని గ్రహించి ఆ ఉద్దేశము కొరకు ఎలా బ్రతకాలో ఆయన నేర్పిస్తారు. అది నేర్చుకోవాలని కోరుతున్నారు. ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నప్పుడే ఈ ఒక్క జీవితం నుండి శ్రేష్టమైనది మనం ఉత్పత్తి చేయగలం. యూ కెన్ ప్రొడ్యూస్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దిస్ వన్ లైఫ్. ఎస్, కనుక హౌ టు లివ్ ప్రతి ఏ కంపెనీలోనైనా సరే మీరు ఉద్యోగానికి చేరితే ఆ కంపెనీలో ఉత్పత్తి చేయబడే ప్రతిదీ కూడా ఆ యజమానుడు ఆశించిన స్థాయికి అది ఉత్పత్తి చేయకపోతే దానివల్ల ఉపయోగం లేదు. ఏ ఉద్దేశంతో అది స్థాపించబడిందో ఆ సరి అయిన ఉద్దేశం అది నెరవేర్చకపోతే దానివల్ల చాలా నిరుత్సాహమే మిగులుతుంది. దేవుడు మనందరినీ కూడా ఒక ఉద్దేశం కొరకు పంపారు ఈ లోకానికి. Nobody is here by chance. Everyone is here for a purpose. There is someone behind. అయితే అప్రెంటిస్ అనేది చాలామందికి అవసరం, అందరికీ అవసరం. నేర్చుకొనుట అప్రెంటిస్. థియరిటికల్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్గా మనకి కొంత ప్రత్యేకమైన తర్బీదు ఇవ్వబడుతుంది. ఇవన్నీ క్రియలలో సాధకం చేయడానికి. కాబట్టి అనేక మందికి ఈ లోకంలో ఎలా జీవించాలో తెలియదు. అది నేర్పడానికే, జీవించి చూపడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అందులో భాగంగానే ఆయన ఈ ఆహ్వానాన్ని మనకిస్తూ ఉన్నారు. కమ్ అండ్ లెర్న్ ఆఫ్ మీ. ఎందుకు క్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకోవాలి? ఎందుకు? ఆయన ఒక్కడే పరిపూర్ణుడు. ఈజ్ ది ఓన్లీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆర్ పర్సన్. ఆయన ఒక్కడే పరిపూర్ణుడైనటువంటి మాదిరి కలిగిన వాడు, పాపరహితుడు, ఈజ్ అ సిన్లెస్ పర్సనాలిటీ, స్వార్థరహితుడు, అవును పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టడానికి దిగివచ్చిన ప్రేమామయుడు ఆయనే. ఆయన మనందరి ఎడల వ్యక్తిగతంగా శ్రద్ధ కలిగిన వాడు. మరి ఒక పర్ఫెక్ట్ పర్సన్ నుంచి నేర్చుకోవాలా, లేకపోతే ఇంపర్ఫెక్ట్ పీపుల్ దగ్గర నుంచి నేర్చుకోవాలా? ఏది శ్రేయస్కరము? అంటే పరిపూర్ణులైనటువంటి వారి దగ్గర నుండి నేర్చుకోవడం శ్రేష్టమైనదా, లేక ఏదో కొన్ని మంచి పనులు చేస్తాం, మిగిలినవన్నీ మన స్వార్థపూరితమైన కార్యాలే, ఇలాంటి అసంపూర్ణులైనటువంటి పాపులైన మనుషుల దగ్గర నుంచి నేర్చుకోవడం శ్రేయస్కరమా? మీరే ఆలోచించండి. కాబట్టి నో వండర్ జీసస్ ఎక్స్టెండింగ్ ఆర్ గివింగ్ దిస్ ఇన్విటేషన్ టు అస్. యేసు ప్రభు ఈ ఆహ్వానాన్ని మనకి ఇవ్వడంలో ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన ఒక్కడే మనము నేర్చుకోదగినటువంటి వ్యక్తి. ఈ లోకంలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేం. మనం వెళ్ళాలంటే చాలా రూల్స్ ఉంటాయి. అంత తేలిగ్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము. కానీ ప్రభు ఒక ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నారు అందరికీ. నా దగ్గరకు రండి. అందరికీ ఆయన అందుబాటులో ఉండగలిగిన వాడు. ఆయనకు మన హృదయాలు తెలుసు. హీ నోస్ యువర్ హార్ట్, యువర్ ఇన్ అండ్ అవుట్. నీ ప్రతి వివరము కూడా ఆయనకి బాగా తెలుసు. కాబట్టి ఈ లోకంలో ఆయన జీవించి ఎలా బ్రతకాలో చూపించడానికి వచ్చారు, అదే చూపించారు. కాబట్టి ఆయన దగ్గర నుండి నేర్చుకోవడం ఎంతైనా అవసరం, ఎంతైనా ఆశీర్వాదకరం. అంతేకాకుండా ప్రభువు దగ్గర నుండి ఎలాగూ బ్రతకాలో నేర్చుకోని వారు ఒక దినాన పరలోకంలో ఎలాగ బ్రతుకుతారు? కష్టం. ఆయన దగ్గర నేర్చుకొని ఈ లోకంలో బ్రతకడం నేర్చుకుంటే తప్ప పరలోకంలో ఆయనతో యుగయుగములు బ్రతకాలంటే అది సాధ్యపడదు. ఈ లోకాన్ని ముగించిన తర్వాత మనము పరలోకానికైనా వెళతాం,
లేకపోతే నిత్య నరకాగ్నికి, సైతానుకు వాని దూతలకు సిద్ధపరచబడిన స్థలానికి వెళ్తాం. అదంతా కూడా ఈ లోకంలో ఎలాగూ బ్రతుకుతాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ నిత్య నరకాగ్నిని తప్పించుకోవడానికి మనం ఎలా బ్రతకాలో నేర్పడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. చాలామంది యవనస్తులకు నేను చెప్తూ ఉంటాను, అంటే ఎవరికంటే అందరి వైపు చూసి, మనుషుల వైపు చూసి వాళ్ళు సరిలేరు, వీళ్ళు సరిలేరు, వీళ్ళు ఎలాగున్నారు, వాళ్ళు అలాగున్నారు, నేను భక్తి చేసే ఉపయోగం ఏంటి, నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చే ఉపయోగం ఏంటి, కనుక నాకు కూడా అవసరం లేదు అని అందరి వైపు వేలెత్తి చూపించుకుంటూ, అందరి లోపాలు ధ్యానం చేస్తూ, వాటి గురించే ఆలోచిస్తూ చివరికి తమ జీవితాలు భ్రష్టు పట్టించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ప్రభువుకు దూరం అయిపోయే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి నేనేం చెప్తానంటే, ఓకే, నిజమే, చాలామంది మనుషులను చూస్తున్నారు, క్రైస్తవులు అనేవాళ్ళు, విశ్వాసులు అనేవాళ్ళు, సేవకులు అనేవాళ్ళని చూస్తున్నారు. ఎన్నో లోపాలు మీకు కనబడుతున్నాయి, తద్వారా మీకు మిగిలేది నిరుత్సాహమే. కానీ ఒక్కటి, నీ కొరకు నేను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువులో ఏమైనా లోపం కనపడిందా అని అడుగుతా. వై డోంట్ యూ లుక్ ఎట్ హిమ్? హీ ఈస్ ద వన్ హూ డైడ్ ఫర్ యూ, నాట్ వీ. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయన, యేసుక్రీస్తు ప్రభు. నీ కొరకు దిగి వచ్చినవాడు ఆయన. ఆయనలో ఏమైనా లోపం ఉందా? ఆయన నీకే హాని చేశాడు, ఏ కీడు చేశాడు? ఎందుకు ఆయన దగ్గర నేర్చుకోవడానికి కష్టం నీకు? సరే, ఈ మనుషులందరూ నీకు నచ్చరు, వాళ్ళని పక్కన పెట్టు. ప్రభువును ప్రేమించు, ఆయన కదా నిన్ను ప్రేమించాడు. వాట్ ఈస్ ద డిఫికల్టీ ఇన్ లెర్నింగ్ ఫ్రమ్ జీసస్ who cares for you, who loves you, who died for you? దానికి ఎందుకు కష్టం? దానికి జవాబు ఉండదు. అంటే ఇవన్నీ కుంటి సాకులు అన్నమాట, కుంటి సాకులు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి నేర్చుకోవడం అనేది శ్రేష్టమైనది. హీ ఈస్ ద వరల్డ్స్ బెస్ట్ ఎగ్జాంపుల్, హీ ఈస్ ద వరల్డ్స్ మాస్టర్ అండ్ ద బెస్ట్ టీచర్. అవును, ఆయనే పరిపూర్ణుడైన శ్రేష్టమైనటువంటి మాదిరి, యజమానుడు, బోధకుడు, లోకరక్షకుడు ఆయన ఒక్కడే. ఆయనే ప్రభువు, లోకమంతటికి ఆయన. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వాక్యం చెప్తుంది. ప్రభువులకు కూడా ఆయనే ప్రభు, చక్రవర్తులకు కూడా ఆయన ప్రభు, ఎందుకంటే వారు కూడా మనుషులే. ఆయనే రాజులకు రాజు, ఆయనే వెలుగు, సత్యము. నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. ఆయన యొక్క ఆహ్వానం ఇంకా తెరవబడే ఉంది. ఎంతమంది సద్వినియోగం చేసుకుంటారో నాకు తెలియదు. ఈ లోకంలో మనకు దొరికేటువంటిది కేవలము, అంటే ఈ లోకం ఇచ్చేటువంటి ఈ లోకం వాగ్దానం చేసే భద్రత, సమాధానం, ఇవన్నీ మోసపూరితమైనవే. ఆశ చూపి మోసం చేసే మాయలోకం అంటాం కదా. ద సెక్యూరిటీ ద వరల్డ్ గివ్స్ ఈజ్ అ ఫాల్స్ సెక్యూరిటీ. ఇట్ ఫెయిల్స్. ఈ లోకం వాగ్దానం చేసేటువంటి సమాధానము, శాంతి, యేసుప్రభు అన్నారు, నా శాంతిని మీకు ఇస్తున్నాను, ఈ లోకం ఇచ్చినట్లు ఇవ్వట్లేదు అన్నాడు. ఇట్స్ డిఫరెంట్, ఫార్ డిఫరెంట్. డబ్బు ఉంటే నేనే చేసేయచ్చు, అంతా అనుభవించేయచ్చు అనుకుంటారు. బట్ ద పవర్ ఆఫ్ మనీ ఈజ్ లిమిటెడ్. డోంట్ ఫర్గెట్ దాట్. ద పవర్ ఆఫ్ మనీ ఈజ్ లిమిటెడ్. ఈ లోకంలో ఎంత అధికారం ఉన్నా, ఎన్ని ఉన్నా, వాటన్నిటి యొక్క అధికారము, శక్తి పరిమితమైనది. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ దే కెనాట్ డూ. డబ్బు చేయలేని కార్యాలు ఎన్నో ఉన్నాయి, అధికారం చేయలేని కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజుల్లో అధికారులు కూడా ఈ కరోనా వ్యాధి బారిన పడి ఏం చేస్తున్నారు? దేవుడు తప్ప దిక్కులేదు, దేవుడు తప్ప దిక్కులేడు. డబ్బు ఉన్నవాడికి అదే, డబ్బు లేనివాడికి అదే. దేవుడు ఒక్కడే దిక్కు, ఆయనకు మొర్ర పెట్టుకోవడం తప్ప వేరొక మార్గం లేదు. మందు లేనప్పుడు ఏం చేయగలరు? నీ డబ్బు ఏం చేస్తుంది? నీ అధికారం ఏం చేయగలదు? ఎంతమంది గొప్ప గొప్పవారు మరణించారు ఈ దినాల్లో.
కనీసం ఇప్పుడైనా మనం గ్రహించొద్దా? అయితే చాలా కొద్ది మంది మాత్రమే ఈ వాస్తవాలను గ్రహిస్తున్నారు. దయ్యం అంటాడు, దయ్యం చెప్తాడు క్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకోవడం అనేది అమ్మో చాలా కష్టం, ఇట్స్ సో హెవీ, ఓ నీకు ఫ్రీడమే ఉండదు, అది జైల్లో పెట్టేసినట్లు ఉంటుంది, అన్ని రూల్సే, అది చేయకూడదు, ఇది చేయకూడదు, అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు, అది చూడకూడదు, ఇది చూడకూడదు, ఇంతే, అన్ని రూల్సే. నన్ను ఫ్రీగా ఉండొచ్చు నన్ను వెంబడిస్తే. ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి జైల్లో ఇరుక్కుపోతావు అని సైతానుడు మనకి ఒక ఫాల్స్ ఇంటర్ప్రిటేషన్, సత్యమును అసత్యముగా, అసత్యాన్ని సత్యముగా చూపించి మన జీవితాలను నాశనం చేయడానికి సైతాను యొక్క గురి. ఎంతమంది మోసంలో పడిపోతున్నారు. చాలామందికి వినోదాలు కావాలి, దే వాంట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్. ఓకే ఫైన్, బట్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్? వినోదము ఇవన్నీ ఉంటాయి, ఇవే కావాలి కొంతమందికి, ఇవి లేకపోతే జీవితమే కాదనుకుంటారు. కానీ ఫలితం ఏంటి? నీకు మిగిలేది చివరికి నిరాశ, నిస్పృహ. కానీ జీవిత వాస్తవాల్లోనికి రండి. నీ జీవితం అంతా ఈ ఎంటర్టైన్మెంట్తో గడిపితే రియాలిటీలోకి ఎప్పుడు వస్తావు? రియాలిటీలోకి ఎప్పుడు వస్తావు? వాస్తవాల్లోనికి ఎప్పుడు వస్తావు? ఎంటర్టైన్మెంట్లతో జీవితం గడిపేసిన వాళ్ళందరూ ఇప్పుడు దిక్కు లేకుండా చచ్చిపోతున్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. పీపుల్ హూ గాట్ యూస్ టు లివ్ అండర్ ఓన్లీ షో ఆర్ లైట్స్, గ్లామర్ అండ్ గ్లిటర్, they don't know how to live in a real life, so they are failing, committing suicides. Yes, కాబట్టి రండి, వాస్తవాల్లోనికి రండి. దేవుని వాక్యం మనకు వాస్తవాలు బోధిస్తుంది. భ్రమలో నుండి బయటకు రండి, క్రీస్తు ప్రభు దగ్గర నుండి నేర్చుకోండి. చివరికి నీవు నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయి దిక్కు లేకుండా గగ్గోలు పెట్టేటువంటి స్థితి రాకముందే క్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకోగలిగితే ఎంత ధన్యులమవుతాం. ప్రభు అంటున్నారు, నా కాడి సులువు, నా భారము తేలిక. ఇది ఒక ప్రేమ సంబంధం, ఇట్స్ ఎ లవ్ రిలేషన్షిప్. మనందరికీ శ్రేష్టమైనది, ద బెస్ట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ టు లెర్న్ ఫ్రమ్ జీసస్. యేసు ప్రభు దగ్గర నుంచి నేర్చుకోవడమే ప్రతి ఒక్కరికి శ్రేష్టమైనది. కాబట్టి క్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన దగ్గర నేర్చుకునేటప్పుడు నీవు గ్రహించే సత్యం ఏంటో తెలుసా? దేవుని గురించిన సత్యం తెలుసుకుంటావు, నిన్ను గురించినటువంటి సత్యం నీవు గ్రహిస్తావు, ఈ లోకము పాపము యొక్క వాస్తవాలు గ్రహిస్తావు. అండ్ అవన్నీ నీవు గ్రహించినప్పుడు యూ విల్ నెవర్ బీ ద సేమ్ అగైన్. నీవు అదే వ్యక్తిగా ఉండలేవు. ఈ లోకము వాగ్దానం చేసేది ఏది కూడా నిత్యత్వంలో నీకు సహాయపడదు. ఈ లోకంలోనే నీకు సహాయపడదు. ఇంకా ఈ లోకం గతించిన తర్వాత నీకెలా సహాయపడుతుంది? యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నవాడు. కాబట్టి ఆయన మాత్రమే మనకు చాలినవాడు. కాబట్టి ఈ దినాల్లో ఐ వాంట్ టు ప్రజెంట్ టు యూ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభునే మీ ముందు ఉంచాలని కోరుతున్నాను. ఆయన ఈ లోకంలో ఎలా జీవించారో, ఆయన యొద్ద నుండి మనం ఏం నేర్చుకోగలమో, ఆయన యొక్క గుణలక్షణాలు ఏంటో, ఆయన లోకానికి ఏమి చూపించారో, మనము ఈ వేటిని ఆయన యొద్ద నుండి స్వతంత్రించుకోగలమో అవే నేను మీ ఎదుట ఉంచాలని కోరుతున్నాను. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు, ప్రేమామయుడు, దయగలవాడు. ఇవన్నీ ఆయన జీవితంలో ఒక భాగం, ఆయన నుండి వేరు చేయలేము. ఇవన్నీ కలిపితేనే ఆయన జీవితం. కాబట్టి ఎలాగూ ఈ లోకంలో బ్రతకాలో ప్రభు దగ్గర నుండి నేర్చుకోవడం శ్రేష్టమైనది. యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన దినాల్లో ఈ రోమా ప్రభుత్వము, రోమా అధికారులు ఈ ప్రభువుని గురించి ఎంతో విన్నారు. కొంత కల్లోలం కూడా జరిగింది యూదయ ప్రాంతంలో.
కాబట్టి ఆయన గురించి వివరణ అడిగితే అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ జుడియా ప్యూబిలస్ సెంటిలస్, ఈయన ఒక నివేదిక యేసు ప్రభువు గురించి రోమా ప్రభుత్వానికి సెనెట్కి పంపించాడు. ఇది తర్వాత ఎప్పుడో దొరికింది, ఓల్డ్ పాతకాలపు మ్యానుస్క్రిప్ట్, ఒరిజినల్ లెటర్ దొరికింది. దానిని మీకు ఒకసారి చదివి వినిపిస్తా. యేసు ప్రభువు గురించి ఆన్యుడైనటువంటి అధికారి ఏమని తెలియచేశాడో ఇది నేను మీకు చదివి ముగిస్తాను. యేసు ప్రభువు ఏంటి అనేది. There lives a man of singular character whose name is Jesus Christ in Judea. యేసుక్రీస్తు అనే ఒక ప్రత్యేకమైన వ్యక్తి యోదయలో నివసిస్తున్నాడు. The barbarians esteem him as a prophet, but his own followers adore him as the immediate offspring of the immortal God. అనాగరికులైన వారు ఆయనను ప్రవక్త అని, ఆయన అనుచరులైతే శాశ్వతుడైన దేవుని వారసుడని ఎంచుతారు. He is endowed with such unparalleled virtue as to call the dead from the graves and to heal every kind of disease with a word or touch. సమాధుల్లో నుండి మృతులను లేపుటకు మాటతో లేక తాకుట ద్వారా స్వస్థపరిచే అసమానమైన శక్తి ఆయనకి ఇవ్వబడినది. దిస్ పర్సన్ ఈజ్ టాల్ అండ్ ఎలిగెంట్లీ షేప్డ్. ఈ వ్యక్తి ఎత్తైనవాడు మరియు సొగసైనవాడు. హిజ్ ఆస్పెక్ట్ ఈజ్ ఏమియబుల్ అండ్ రెవరెంట్. ఆయన దృక్పథము ప్రీతిపాత్రమైనది. His hair flows into those beautiful shades which no united color can match, falling into graceful curves below his ears, agreeably couching upon his shoulders, and painting on his head like the head of a Nazarite. ఆయన కురులు అంటే తల వెంట్రుకలు వంపులతో భుజముల వరకు తాకుతూ అతీతమైన రంగుల కలయికతో నాజీరు చేయబడిన వానిగా అందముగా ఉండును. హిస్ ఫోర్ హెడ్ ఈజ్ స్మూత్ అండ్ లార్జ్. ఆయన నుదుటి భాగము వెడల్పైనది, నునుపైనది. హిస్ చీక్స్ వితౌట్ ఎయిదర్ స్పాట్ సేవ్ దట్ ఆఫ్ ఎ లవ్లీ రెడ్. ఆయన యొక్క బొగ్గలు ఎర్రనివై ప్రేమకు చిహ్నముగా ఏ మచ్చ లేనివిగా ఉన్నవి. His nose is smooth and formed with exquisite symmetry. సమరూపితమైన సున్నితమైన నునుపైన నాసికము లేక ముక్కు కలిగిన వాడు. His beard is thick and of a color suitable to the hair of his head, reaching a little below his chin, parted in the middle like a fork. ఆయన దట్టమైన గడ్డపు జుట్టు తల వెంట్రుకల రంగుకు సరిపోయినదిగాను, జడల వలె విడివిడిగాను ఉండును. He rebukes with majesty, commands with mildness. ఘనతతో ఆయన గద్దించును, సాత్వికమైన అధికారముతో ఆజ్ఞాపించును. And invites with most tender and persuasive language. మరియు మృదువైన ఒప్పించే భాష గలవాడు. His whole address, indeed or word, being elegantly graceful and characteristic of so exalted a being. ఆయన వ్యక్తిత్వమంతా సాటిరాని సొగసైన కృపాసహితమైన క్రియలతో పలుకులతో నిండి ఉన్నది. No man has ever seen him laugh. ఎన్నడూ ఆయన హాస్యమారుట చూడలేదు. But many have seen him weep. అయితే అనేక మంది ఆయన ఏడవడం మాత్రం చూశారు. So persuasive are his tears that the multitude cannot withhold theirs from joining in sympathy with his. జనసమూహమంతయు ఆయనతో కన్నీరు కార్చకుండా ఉండలేనంత ప్రభావవంతమైనవిగా ఆయన కన్నీరుండేది. He is very temperate, modest and wise.
ఆయన ఎంతో మర్యాద, నమ్రత, జ్ఞానము, నిగ్రహము, మితము గలవాడు. అండ్ ఇన్ షార్ట్, వాట్ ఎవర్ దిస్ ఫినామినన్ టర్న్స్ అవుట్ ఎట్ ద ఎండ్, ఈ అసాధారణమైన వ్యక్తిత్వము ఎటువైపు పయనిస్తుందో గ్రహించలేనిది. He seems at present, from his excellent bearing and divine perfection in every way, surpassing the children of men. ప్రస్తుతం ఆయన యొక్క దైవిక పరిపూర్ణత, తన శ్రేష్టమైన నడవడిక అన్ని విధములుగా నరమాతృల కంటే అతీతమైనది. విన్నారు కదా క్రీస్తు ప్రభువును గుర్చినటువంటి డిస్క్రిప్షన్, వివరణ, ఆయన చూసినటువంటి ఒక అధికారి. రోమా సెనెట్కు, రోమా మహాసభకు పంపించినటువంటి లేఖ ఇది పైకి కనబడుతుంది మాత్రమే, కానీ ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన జీవితము, దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాస్తుంది. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఏమి నేర్చుకోగలమో రానున్నటువంటి వారాల్లో కొంచెం కొంచెంగా క్రీస్తు ప్రభువు నుండి నేర్చుకుందాం. ఐ హోప్ దిస్ విల్ బి ద బెస్ట్ టు లెర్న్ ఫ్రమ్. ఆయన యొద్ద నుండి నేర్చుకోవడానికి ఇవి శ్రేష్టమైనవని ఎంచుతున్నాను. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనములు. ప్రభువా, మా ఎదుట ఈ లోకంలో మీరు జీవించి మా కొరకు ఒక చక్కటి మాదిరి ఉంచి వెళ్ళారు. నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకునండి అన్నావు. మీ యొద్ద నేర్చుకునేటువంటి దీన మనస్సు మాకు దయచేయండి. యవనస్తులందరికీ సహాయం చేయండి. మీరే ప్రతి ఒక్కరిని దీవించమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, సహవాసం మీ అందరికీ ఇప్పుడు సదాకాలము తోడయుడును గాక. ఆమెన్. Thank you. God willing, we'll meet next week. Bye.